నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల కోసమే చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. మనం ఈరోజు భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చినాం. అందులో భాగంగా తుంగతుర్తికి వచ్చినాం. తుంగతుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ వస్తుంది. తుంగతుర్తి ఇక్కడ చూడొచ్చు మీరు. తుంగతుర్తి ఇది గ్రామం అని ఉన్నది. తుంగతుర్తి కూడా మరి ఎట్లా ఉంది ఇక్కడ పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది? తెలంగాణ తల్లి బొమ్మ దగ్గర ఉన్నాం. మీ అందరికి చూపిస్తాం. ఇక్కడ కొంతమంది యువకులు కూడా ఉన్నారు. ఎట్లా ఉంది? మేకలు అయితే రోడ్ల మీద తిరుగుతున్నాయి. మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూడొచ్చు. అక్కడ వెళ్తే శ్రీ విద్య ఫ్రూట్ జ్యూస్ అని, అక్కడ కొబ్బరి బొండాలు ఉన్నాయి. ఇట్లా ఈ చౌరస్తాలో ఉన్నాం. కొద్దిమంది యువకులు ఉన్నారు, అడుగుదాం. అన్న నమస్తే అన్న. ఇక్కడ లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఏందన్న పరిస్థితి ఎట్లా ఉంది? ఏ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా బహుజన బిడ్డ, బహుజనవాదం ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా బూర నరసయ్య గౌడ్ గారు అధిక మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తారు. ఖచ్చితంగా. అంత కాన్ఫిడెంట్ ఒక ఎమ్మెల్యే లేదు, ఏం లేదు మీకు? ఎమ్మెల్యే బీజేపీ సౌమ్యుడు డాక్టరు, అందులో ఒకటి ఎక్స్ఎంపీ, ఒకసారి భువనగిరి పార్లమెంట్లో ఎక్స్ఎంపీ, ఒకసారి ఎంపీ అయిండు. అందుకనే సౌమ్యుడు అందరికి అందుబాటులో ఉంటాడు అనేది ఒకటి బలంగా వెళ్ళిపోయింది. విషయం ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తెలియదు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ లోకల్ ఎవరికి తెలియదు, భువనగిరినే తెలియదు. అన్న మీకు ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు ఏం పేరు అన్న? నాకు తెలియదు. నేను కొత్త. బీఆర్ఎస్ నుంచి చేసేటోళ్ళు నేను కొత్త. సరే, ఎందుకన్నా మీరు బూర నరసయ్య ఎందుకు అంతగానో ఇష్టపడ్డాను? అంటే అందుబాటులో ఉంటే అయిపోతుంది. అందుబాటులో బీజేపీ పార్టీ ఎక్కడ ఏ గ్రామంలో లేదంటారు కదా. బీజేపీ పార్టీ గ్రామాలు తుంగతుర్తిలో బీజేపీ సర్పంచే బీజేపీ, 2 ఎంపీటీసీలే బీజేపీ. అవునా? 2 ఎంపీటీసీలు బీజేపీ గెలిపించుకున్నాం, 12 వార్డు నెంబర్లు గెలిపించుకున్నాం, సర్పంచ్ 2014 బీజేపీ ఎంపీపీ. సరే, బూర నరసయ్య గౌడ్ ఏం చేసిండు? గతంలో ఎంపీ ఉండే, గతంలో హైవే రోడ్ వేయించిండు, ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చిండు. ఖచ్చితంగా బూర నరసయ్య మార్క్ పాలన అవుతుంది. అంతకుముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాలించిండు, ఆయన కంటే ముందు, ఆయన తర్వాత వెంకటరెడ్డి పాలించిండు. ఇక్కడ మట్టేసింది అయితే ఇవ్వలేదు ఖచ్చితంగా. కాకపోతే ఎప్పుడైనా భువనగిరి పార్లమెంటు ఎప్పుడైనా అధికార పార్టీకి ఎక్సే ఉంటుంది, అంటే వ్యతిరేకత పార్టీ భువనగిరి పార్లమెంటు. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మేము వెంకటరెడ్డి గారిని గెలిపించుకున్నాం కదా అట్లా. ఇంకా మరి బీజేపీ అంటే నిజంగా గెలుస్తుంది అంటారా? అంటే ఖచ్చితంగా మోడీ చరిష్మా అనేది ఖచ్చితంగా మోడీ చరిష్మా అనేది ఖచ్చితంగా పనిచేస్తే మూడోసారి మోడీ కావాలనుకుంటారు జనాలు. అవునా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవడు, ఇప్పుడు సోనియా గాంధీ అయితే తెలియదు, ప్రధాని రాహుల్ గాంధీ అయితే తెలియదు, మన ప్రియాంక గాంధీ అయితే తెలియదు, ఇంకొకరు అయితే తెలియదు. చెప్పన్న, ఇప్పుడు మోడీ అసలు బీజేపీ పార్టీ ఉందా? తుంగతుర్తిలో వీళ్ళేమో బల్ల గుద్ది చెప్తున్నారు, భువనగిరిలో ఈసారి బూర నరసయ్య గౌడ్ గెలుస్తా అంటున్నారు. అది కాదన్న, కాదు. ఏం చెప్తారు? బీజేపీకి ఇక్కడ పెద్దగా ఏం లేదు. మరి వీళ్ళు అంత కాన్ఫిడెంట్గా చెప్తారు? వాళ్ళు చెప్పుకోవచ్చు అన్న. లేదు, ఇక్కడ మేము లోకల్. నేను కాంగ్రెస్ పార్టీ. నేను లోకల్. ఎవరు ఇప్పుడు క్యాండిడేట్ ఇక్కడ? ఎంపీ అభ్యర్థి. ఎంపీ అభ్యర్థి ఎవరు రప్పించింది నేనైతే తినలే కానీ, ఏ రేంజ్లో కానీ ఆయన కోటేస్తారు. ఎవరికి ఎంపీ అభ్యర్థి ఎవరు? కాంగ్రెస్ పార్టీకి ఎవరికి వాళ్ళకి వేస్తాం. ఎవరున్నా సరే. మీకు పేరు అయితే తెలియదు. నేను ప్రకటించింది నేను వినలే. ఇంకా బీజేపీ నుంచి ఎవరున్నారు? బూర నరసయ్య నిన్న మొన్న తెలిసింది. టీఆర్ఎస్ నుంచి కూడా పెద్దగా గుర్తులేదన్న. అంతే. సరే, మీరు అన్నా ఇట్లా ఎట్లుందన్న పరిస్థితి? ఏం చెప్తారు? ఎట్లుందంటే చూస్తుంటారా? ఎలక్షన్స్ గురించి చెప్పాలంటే మీరు దేని గురించి అడుగుతారు? లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అసలు ఏ పార్టీకి ఇక్కడ ఎక్కువ అవకాశం ఉంది? ఏ అభ్యర్థికి ఎక్కువ అవకాశం ఉంది? ఏ అభ్యర్థికి ఎక్కువ అవకాశం ఉందంటే యాక్చువల్గా నియోజకవర్గంలో బీజేపీ తక్కువనే ఉన్నది, అందరికి తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు 2 పర్యాయాలు మోడీ నాయకత్వం బలంగా ఉంది కాబట్టి మళ్ళీ అందులోటి ఒక రామ మందిరం కానీ 370 ఆర్టికల్ కానీ ఇవన్నీ చేసి మళ్ళీ అందులోటి ప్రయోగాలు మన రాకెట్ చంద్రమండలం మీద కానీ ఇవన్నీ కొన్ని చాలా పెద్ద పెద్ద
ప్రయోగాలు చేసిన దాంట్లో మోడీ తప్ప మళ్ళీ అందరూ ఇంకా చెప్పాల్సిన అసలు విషయం ఏంటంటే మన కరోనా టైంలో ఒక భగవంతుడు వచ్చిందంటే ఒక మోడీ వల్లనే భగవంతుడు వచ్చి ప్రజల్ని కాపాడనేది చాలా బలంగా ఉంది. అది అందరూ తెలుసుకునే విషయం. అది గొప్ప విషయం. ఎందుకంటే అదే మోడీగా ఇంకా నాయకత్వం బలపరిచి ప్రధానమంత్రిగా ఉండకుండా ఉంటే ఏ ప్రధానమంత్రి ఉన్నా కానీ ఇంటికి ఒకటి మిగులు అంతే, ఇంటికి ఒకటి మిగులు. కరోనాతో చనిపోయినారు తుంగతుర్తిలో ఉన్నారు, ఒక ఇద్దరు చచ్చిపోయారు. కానీ ఒక మోడీ వల్లనే అంతో ఇంతో పిల్లలతో సంసారం చేస్తున్నారు అందరూ. దేశంలో ఇంత జనాభా కూడా అవపడుతున్నారు అంటే అదొక మోడీనే. జనాభా ఇంత జనాభా పడుతున్నారంటే ఒక మోడీ వల్లనే. కాబట్టి నరసయ్య గౌడ్ గారికి ఇది గతంలో పార్లమెంట్ సభ్యులుగా టీఆర్ఎస్ నుంచి చేసారు, వారికి అనుభవం ఉన్నది. ఇప్పుడు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికి అనుభవం లేదు. అందులోటి కార్యకర్తలు, ప్రతి కార్యకర్త కూడా గతంలో మన టీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ మీద కోపంతో నుండి మందుల సామీలు కనుక ఎట్లా గెలిపించారో అంతకన్నా గొప్పగా ప్రజలకు ప్రతి పౌరునికి నాటకపోయింది. ఈసారి కంపల్సరీ కమల పువ్వు గుర్తుకు ఓటేయాలి. అన్ని గ్రామాల్లో పోయింది, ప్రతి పౌరునికి అడిగిపోయింది. కంపల్సరీ ఇప్పుడు గుర్తుపట్టి వాళ్ళే చెప్తారు మనకు. తుంగతుర్తి కానీ భువనగిరి కానీ ఇది కమ్యూనిస్టులకు, కాంగ్రెస్కు, భూస్వాములకు ఇది ఒక హంచుకోట అంటారు. ఇదివరకు కమ్యూనిస్ట్కి ఉండే, ఇప్పుడు కమ్యూనిస్ట్ పని అయిపోయింది. కంచుకోట లేదు దానికి. కాంగ్రెస్కి ఏంటంటే ఏదో గుడిలో మెల్లి అన్నట్టు మొన్న అది కొంచెం బీజేపీ తప్పిదం వల్లనే అది జరిగింది తప్ప అసలు వాళ్ళకు అవకాశమే లేదు. కోమరెడ్డి వెంకరెడ్డి గారు గెలిచారు, రాజగోపాల్కి గెలిచారు. ఏమైనా వాళ్ళు పైసలు పెట్టి వాళ్ళతో తిరిగి కార్యకర్తను తిప్పుకుని తప్ప ఒక కార్యకర్త కానీ ఒక రోడ్డు కానీ ఏది చేసిన దాఖలు కూడా వాళ్ళకి. నరసయ్య గౌడ్ గారు అంటే వాళ్ళు కూడా పార్లమెంట్ నుండి ఒక ప్రధానమంత్రినో వాళ్ళు నిధులు తెచ్చి ఏదో ఒక పని చేయాలి కదా, వాళ్ళు చేయలే కదా. ఈయన ఏం చేసిందంటే గతంలో ఇప్పుడు శ్రీరామ్ చెట్టూరు మన ఎక్కడికి రేణిగుంట కాడికి మనం హైవే, నేషనల్ హైవే చేసిండు, మళ్ళీ భువనగిరి ఏఎంసీ చేసిండు, ఇంకా కొన్ని కార్యక్రమాలు చాలా చేసిండు ఆయన. ఎట్లా చేసిండంటే ఆయన వేరే పార్టీలో ఉండి కూడా ఆయనకు పార్లమెంటు దాంట్లో ఆయన చదువుకున్న వ్యక్తి కాబట్టి పార్లమెంట్లో కొట్లాడి ఆయన అప్పుడు మోడీ గారి నాయకత్వంలో కూడా తీసుకొచ్చి మా ఏరియా కొంచెం వెనకబడ్డది, దానికి ఇట్లా నిధులు కావాలి, ఇవన్నీ కావాలనే ఉద్దేశంతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చేసిండు అన్నట్టు. అంటే గతంలో వెంకటేశ్వరరావు గారు కూడా ఎవరు లేనప్పుడు హేమహామీలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ వెంకటేశ్వరరావు గారు మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇది వెనకబడ్డ ఏరియా అని చెప్పి 4 గురుకుల పాఠశాలలు, సబ్ స్టేషన్స్, రోడ్లు, ప్రతి బజార్కు ప్రతి వీధికి లింకప్ రోడ్లు వేసిన చరిత్ర వెంకటేశ్వరరావు ఉంది. మళ్ళీ ఇంతవరకు మట్టి కూడా పోయలే ఏ నాయకుడు. గైరంగా చర్చకైనది ఏ కాంగ్రెస్ నాయకుడు పోలే, టీఆర్ఎస్ నాయకుడు పోలే, ఎవ్వరు పోయలే. మోతుగోలు నరసింహులు పోయిండు, దామోదర్ గారు పోయిండు, మోతుగోలు నరసింహులు పోయిండు, మళ్ళీ 2 పర్యాలు గాదర్ కిషోర్ పోయిండు, మళ్ళీ ఇప్పుడు మందుల సామల్ గారు వచ్చారు. ఇప్పుడు ఏ పార్టీకి మధ్యలో ఎక్కువ పోటీ ఉంటుంది అంటారు? ఇప్పుడు బీజేపీకా, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, ఏం లేదు? ఇక బీఆర్ఎస్ పార్టీ అంటే అయిపోయింది, ఇక దాని దేశ దిక్కు లేదు. కేసీఆర్ బతికే ఉన్నాడు, కేసీఆర్ బతికే ఆయన అయిపోయినట్టు ఆయన పని, ఇక అయిపోయినట్టు ఆయన పని, దాంతో కొసుపుతున్నాడు అంతే, ఆయన పని అయిపోయింది. ఇంకా కిషోర్ అని ఉన్నాడు, కిషోర్ పని ఎప్పుడు అయిపోయి, కిషోర్ అసలు ఆయన ముఖం లేదు కిషోర్కు. గాదర్ కిషోర్ అనే వ్యక్తికి ఆయన 1000 రూపాయలు పంచిండు కాబట్టి ఆ ఓట్లు వచ్చినాయి. ఇంటికి ఓటుకు పోయి ఇచ్చింది కాబట్టి ఆ ఓట్లు వచ్చినాయి. మనే కదా ఇసుక అవి ఎక్కడే కావు కదా, అవి ఎక్కడే కావు, అవి మా పైసలు, మా పైసలు, మా ఏరియా వాళ్ళ పైసలు, మా ప్రతి ఒక్క తాతల ముత్తాల కానీ ఏళ్ళ కానీ కష్టపడి ఆ కాలువ ఇసుకని కాపాడిన పైసలు అవి. ఓడు వచ్చి తెంకపోయింది అంతే తప్ప. ఇప్పుడు కిషోర్ అన్న కానీ కేసీఆర్ వచ్చినా మెజార్టీ రాదు, గెలవరు. మెజార్టీ రాదు, గెలవరు అసలు. ఫస్ట్ వాళ్ళకి ఛాయిసే లేదు, జీరో. ఎంత చెప్పినా జీరో. ఇప్పుడు తెలంగాణ కాపాడాలంటే బీఆర్ఎస్ శ్రీరామ రక్ష అవసరం అనుకుంటే బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారుస్తారట. అప్పుడన్నా కొంచెం ఎట్లా ఉంటుంది? ఏ మార్చినా, ఏ మార్పు వచ్చినా, ఏది వచ్చినా ఆయనే దారి తీసిండు, ఆ దారిలో ఆయన పడ్డాడు, ఆయన గోదు తీసిండు. ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యేలను కాను అనవసరంగా వాళ్ళని తీసుకుండు వేరే పార్టీ నుంచి. ఈ ఆయన ఇప్పుడు వరుస వస్తుంది, ఎవరైనా తప్పదు కదా. నువ్వు పెట్టిన దారి ఇప్పుడు ఒక గొర్రె వెనకపోతే ఇంకో గొర్రె వస్తూనే ఉంటుంది కదా, అది తప్పదు, అది తప్పదు, అది జరగదు కూడా. జరగని పని కూడా వాళ్ళకి ఛాయిస్ లేదు. ఇక్కడ కాదు, వాళ్ళకి అసలు రేపు అయిపోయినాక పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక బీఆర్ఎస్ జెండా టీఆర్ఎస్ జెండా అవపడదు, ఇక వాష్ అవుట్. ఇక కమ్యూనిస్ట్ జెండా పడుతుంది, టీడీపీ జెండా పడుతుంది, బీఆర్ఎస్ జెండా అవపడిన పడుతుంది. ఇప్పుడు మీరు చూస్తారు సూర్యగా అంతే. రేపు జైలు నుంచి రాగానే బిడ్డే చేరుతుంది బీజేపీలో. నిజంగా
అన్యాయంగా అరెస్ట్ చేసినట్టు నిజమేనా? అన్యాయంగా కాదు, మేము ఇసుకకు వ్యతిరేకంగా ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి అయింది. 2 సార్లు ఎమ్మెల్యే అయిన గాదర్ కిషోర్ మాకు నువ్వు ఎమ్మెల్యే కాగానే 100 పడకల ఆసుపత్రి కట్టిస్తాను, ఇప్పటికి కట్టియలేదని ఆడనే పండ్లకోట కాడ ధర్నా చేస్తా అంటే, ఆ పండ్లకోట కాడ ధర్నా చేస్తా అంటే ఈడ వేయించి ధర్నా చేయించిండు. సిగ్గుండాలి ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక ధర్నా చేస్తా అంటే, ప్రతిపక్షాలు ధర్నా చేస్తా అంటే పోటీగా ధర్నా చేస్తే సిగ్గుండాలి. ఘోరంగా నియోజకవర్గం అంగడి రోజు విచిత్రపోయింది నియోజకవర్గం. పెద్ద అంగడి తుంగదుర్తిలా మన మండలం మొత్తం ఇక్కడికి వస్తుంది. చాలా మంది వస్తారు. విచిత్ర పేరు అధికార పార్టీ వాళ్ళు ధర్నా చేసుడు ఏంది అని. అధికార పార్టీలో చేసారు, అధికార పార్టీ ఎమ్మెల్యే విచిత్ర వ్యక్తులను అన్న మీరేదని చెప్తారా? భువనగిరి పార్లమెంట్లో బీసీ వాదం నడుస్తుంది. ఇంతకుముందు 2 రెడ్డిలను చూసినాం. అసలు గతంలో ఎప్పుడైనా కానీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే భువనగిరి పార్లమెంట్లో ఎంపీ అయ్యారు. ఒకసారి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బూరనరసింహ గౌడ్ ఎంపీ అయ్యారు. ఆయన డాక్టరు. బీసీలలో ఉన్నతమైన వ్యక్తి కాకుండా బడుగు బలహీన వర్గాల దాంట్లో నుంచి ఆయన ఏం చేసిందంటే ఆయన వాళ్ళ బాధలు ఎందుకు చూసిన వ్యక్తి. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు ఏంటండి 1000 కోట్లకు అధిపతి రెడ్డి. ఆయన సామాజిక వర్గం వేరు. ఎవరైనా పోయి వంగి దండం పెట్టాలి. అదే బూరనరసింహ గౌడ్ గారు కాడికి పోతే మీదే చేసి మాట్లాడి నీకేం ఆపద ఉందని చెప్పని ఒక కడుపులో చేపెట్టి చూసేంత మంచి మనసున్న వ్యక్తి. ఖచ్చితంగా ఇక్కడ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో కాదు, భువనగిరి కాన్స్టిట్యున్సీలో 100% ఎవరికన్నా ఆపతుంది, హాస్పిటల్ నాకు ఈ ఆపద ఉందని చేస్తే దగ్గరుండి ట్రీట్మెంట్ చేసిన వ్యక్తులు ఉన్నారు. సపోజ్ ఇక్కడ ఒక విలేకరు ఉన్నాడు సార్. ఇప్పుడు ఇక్కడ ఒక విలేకరు ఉన్నాడు. ఆ విలేకరికి ఇట్లా నా కొడుకు యాక్సిడెంట్ అయిందని చెప్తే ఆయనది దగ్గరుండి ఆపరేషన్ చేయించేసి మళ్ళీ ఇంటికి పంపించేసాడు. అట్లా చెప్పుకుంటా పోతే మా తుంగతుర్తి విలేజ్ దాదాపు ఒక 100 మంది చేసిండొచ్చు. 100 మంది చేసిండు. నియోజకవర్గంలో తుంగతుర్తి మండలంలో కూడా ప్రతి ఒక్కరికి చేసిండు. మరి ఎక్కడ ఏ ఛానల్లో రాలేదు? అన్ని ఛానల్లో వచ్చింది సార్. ఎందుకు చెప్పలేదు? ప్రతి ఒక్కరికి తెలుసు. పబ్లిసిటీ చేసుకోవాలంటే పబ్లిసిటీ చేసుకోలేదు. మా ఇంటి పక్కన దొరల రాజ్యం మా ఇంటి పక్కన ఇప్పుడు 100 రూపాయలు మా ఇంటి పక్కన చూపిస్తా మీరు తీసుకుపోతా వాళ్ళ ఇంటికి. మరి 100 మందికి చేసిండు ఇక్కడ ఒక్క తుంగతుర్తిలో. 100 మంది చేసిండు. మా ఇంటి పక్కనే ఉన్నారు. 100 మంది చేసిండు. అధికార పార్టీలో ఉండి కూడా ఆయన అధికార పార్టీలో బీఆర్ఎస్ అభ్యర్థి కానీ ఏమున్నది వాళ్ళతో ఏమున్నది వాళ్ళ పేర్లు. ఇప్పుడు ఒక మనిషి చెప్పిండు అసలు అభ్యర్థి తెలియదట. ఆయన కాంగ్రెస్ కోటేస్తారట, లీడర్ అట కానీ ఆయన కాంగ్రెస్ కోటేస్తారట కానీ ఆయన ఓడో తెలియదంట. 100 మందికి ఏం చేసిండు? 500 ఇచ్చి 1000 రూపాయలు అని చెప్పుకున్నాడు మనుషులు. 500 ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చానని చెప్పుకునే మనుషులు. ఏడా అభివృద్ధి చేసిండు? 2 సార్లు అన్నోసారి ఎంపీ అయిండు, తమ్ముడు ఒకసారి ఎంపీ అయిండు. ఏం చేసారు? కనీసం తుంగతుర్తి రోడ్డు మీద కూడా మట్టి పోయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చి పోయలేదు. అదే బూరనరసింహ గౌడ్ నేషనల్ హైవే తీసుకొచ్చిండు. ఇక్కడ 100 పడకల హాస్పిటల్ గురించి వెళ్ళి మాట్లాడి గవర్నమెంట్లో ఉండి మాట్లాడి ఆయన కేసీఆర్ తోటి ఫైట్ చేసి ఆయన పెట్టించింది. గాదర్ కిషోర్ ఏదో చేపించినది ఇక్కడ శూన్యం. ఆయన ఒకవేళ ఎంపీగా ఉన్నప్పుడు చేసిన బూరనరసింహ గౌడ్ చేసిన అభివృద్ధి తప్ప కానీ ఇక్కడ గాదర్ ఎవ్వరు చేసింది లేదు. ఇక్కడ ఎవరు కూడా అభివృద్ధి చేసిందంటే ఆయన బీసీలు కాబట్టి, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి, బడుగు బలైన వర్గాలు ఎట్లుంటారని తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన చేసిండు. దొరలకేం తెలుస్తుందండి? దొరలకి ఏం తెలియదు. ఏమైనా పైన ఉండి మాట్లాడడం, పోయినోడికి 500 ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చిందని చెప్పుకోవడం, ఇది తప్ప దేనికి పనికిరాలి. ఇట్లాంటిది ఏమి ఉండదు. ఇప్పుడు గెలవాలంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఆయన చేసిన సంక్షేమ పథకాలు చూసే చిన్న పిల్లగాని కంచోలి. ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లలు ఉన్నారు. నువ్వు దేనికేస్తావు డాడీ? తాతయ్య నువ్వు దేనికి ఓటేస్తావు అంటే మనం హిందుత్వవాదం, మనం హిందువులకు వేయాలి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ మనకు రామ మందిరం నిర్మించాడు. దానికోసానికి మనం ఈ కంపల్సరీ భారతీయ జనతా పార్టీ కోటేయాలని ప్రోత్సహిస్తారు పిల్లలు. ఎడ్యుకేషన్ పిల్లలు మొత్తం యూత్ మొత్తం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి ఓటేయాలి సార్. రాహుల్ గాంధీ యూత్ కదా, మరి నరేంద్ర మోడీ ఇంకా పెద్ద వ్యక్తి కదా. ఇక దాని గురించి చెప్పాలంటే అది రాహుల్ గాంధీకి లేదా? రాహుల్ గాంధీ అంటే దేనికి యూత్? ఆయన 43 ఏళ్ళకి యూతా? కాంగ్రెస్ పార్టీకి యూతా? కాంగ్రెస్ పార్టీకి యూతా అండి? ఆయన 46 సంవత్సరాలు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీకి యూత్? ఆయన 50 ఏళ్ళు ఉంటాయి కానీ 50 ఏళ్ళు ఉన్నా కానీ ఆయన యూతా? ఆయన ఇంకా యూతా? న్యాయ యాత్ర, జోడో యాత్ర, అన్యాయ యాత్ర చేస్తాను. న్యాయం లేదాడ అన్యాయ యాత్ర. ఆయన ఏముందండి ఇక్కడి నుంచి వెళ్ళే పైసలు పంపించడు. బస్సులకు పైసలు వేయలేదట మొన్న. వాళ్ళ బస్సులకు పైసలు వేయాలి. న్యాయ యాత్రకు పెట్టిన బస్సులో ఉన్నారు పోలే కానీ అక్కడ కిరాయికి తెచ్చుకున్నారు. బస్సులో కిరాయికి పెట్టిన బస్సులు ఉంటారు కదా ప్రాంతంలో, వాళ్ళకు ఏనేయలే. తిరిగేది ఉన్నది కదండి.
మన దగ్గర గెలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంపించింది. దాని మీద నెంబర్ చూడండి, ఏది టీఎస్ నెంబర్ ఉంటుంది చూడండి, రిజిస్ట్రేషన్ నెంబరు. మన తెలంగాణ రాష్ట్రంలో గెలిపించిన మన డబ్బు మొత్తం మన న్యాయయాత్రకు పంపిస్తారు. అన్యాయయాత్రకు కష్టపడ్డ తెలంగాణ ప్రజల సొమ్ము న్యాయయాత్రకు కాదు అన్యాయయాత్రకు పంపిస్తున్నారు. దానికోసం ఫైనల్గా ఒకటి మీ తుంగతుర్తి ప్రజలకు కానీ భువనగిరి పార్లమెంట్ వాళ్ళకి గతంలో బీజేపీ పార్టీ లేదని చెప్పని అందరు మాట్లాడుతారు కదా సార్. బీజేపీ పార్టీ మా దగ్గర 2014లోనే మేము ఇక్కడ 6 ఎంపీటీసీ స్థానాలు గెలిచినాం. మేము 6 ఎంపీటీసీ స్థానాలు గెలిచి ఎంపీపీ చేసినాం 2014లో. 2014లో ఎస్టీ అమ్మాయిని పెట్టి ఎంపీపీని చేసినాం. మేము ఎంపీపీ అయింది ఒక్కసారి. ఫస్ట్ 2014లో అసలు ఏం తెలియనప్పుడే భారతీయ జనతా పార్టీ ఇక్కడ సంకేడి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో 7 ఎంపీటీసీ స్థానాలు గెలిచినాయి, 6 ఎంపీటీ స్థానాలు గెలిచినాయి. దానికి భారతీయ జనతా పార్టీ లేదనేది ఎక్కడ ఉందని. ఇప్పుడు ఇంకా నరేంద్ర మోడీ అంటే ప్రతి ఒక్క చిన్నపిల్ల కానీ నరేంద్ర మోడీ అంటే తెలుసు, భారతీయ జనతా పార్టీ అంటే ఏందో తెలుసు, గుర్తు అంటే ఏందో తెలుసు, బూర నర్సేగౌడ్ అంటే ఇంక అందరు పబ్లిసిటీ తెలుసు. బూర నర్సేగౌడ్ అని అంటే ప్రతి ఒక్కరికి బూర నర్సేగౌడ్ తెలియని వాళ్ళు అంటూ లేరు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో కానీ అదే బీఆర్ఎస్ పార్టీలో కానీ అభ్యర్థి ఎవరో తెలియని చరిత్ర ఉన్నది. అట్లాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లేస్తారండి? తెలిసిన వాళ్ళకే ఓట్లేస్తారు. ఇక్కడ 2 యువకులు ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా ఉంది? లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు 3 నిలబడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఒకళ్ళు, కాంగ్రెస్ నుంచి ఒకళ్ళు, బీజేపీ నుంచి. నేను కాంగ్రెస్ పార్టీ టౌన్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నుంచి. కానీ యూత్ కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తిని నిలబెట్టారు. కానీ ఆయన తుంగతుర్తిలో యూత్ కాంగ్రెస్ కానీ ఎటువంటి సపోర్ట్ చేసి తుంగతుర్తి లోకల్లో కానీ ఎక్కడ ఆయన అభ్యర్థి తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి అంటే ఆయన పేరు తెలిసిన వారు కూడా ఇవ్వలేరు. బూర నర్సేగౌడ్ గారు అయితే ఇంతకుముందు మాజీ ఎంపీ, ఆయన అందరికీ తెలుసు, అందరికీ ఉన్నది. చామల కిరణ్ అనే వ్యక్తి తుంగతుర్తి ఏరియాలో కానీ నియోజకవర్గ ఏరియాలో కానీ ఎవ్వరికి తెలియదు. మరి సర్వే ఇచ్చి ఉంటారు కదా, అట్లేముండదా? సర్వే ఏం లేదన్న. తుంగతుర్తిలో ప్రస్తుతానికైతే చామల కిరణ్ అనే వ్యక్తి ఎవరికి తెలియదు. అవునా? మీరు నేను కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి టౌన్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉప్పులలింగయ్య యాదవ్. ఉప్పులలింగయ్య యాదవ్ యూత్ కాంగ్రెస్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి హెడ్ క్వార్టర్. కానీ చామల కిరణ్ నీకే తెలియదు, మరి గ్రామాల మాకు తెలుసు కానీ ఊళ్ళో ప్రజలకు తెలియదు. పేరు తెలుసు, మాకు పరిచయం అన్న, కానీ ఊళ్ళో ప్రజలకు తెలవాలి. మనం ఒక్కరు వేస్తే కాదు, ఊళ్ళో ప్రజలు వేస్తే గెలుస్తారు. దానికి మనం మీరు చెప్తే అవుతుందేమో. ఆయన తెలియంది ఎట్లా ప్రజలలో తిరగాలిగా. ఏమున్నా హైదరాబాద్లో ఢిల్లీలో అయితే ఇక్కడ కాదుగా. తుంగతుర్తికి రాలి ఇప్పటిదాకా. తుంగతుర్తికి తక్కువ ఎమ్మెల్యే ఎలక్షన్ల టైంలో కొద్దిగా వచ్చిపోయారు. ఎలక్షన్ టైంలో వేరే టైంలో ఇది తక్కువ. ఆయన ఇక్కడ ఎవరు అనేది కూడా తెలియదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం సర్వే చేయకుండానే మీకు ఇచ్చిండంటారా మీరు అనుకుంటారా? మిమ్మల్ని అడిగిరా? మమ్మల్ని ఇవ్వలేదు. లోపల అయింది, లోపల ఇచ్చారు. ఇక్కడ బీసీ ఎవరైతే బీసీ అభ్యర్థికి ఇవ్వాలని హామీ ఉండే, బీసీ అభ్యర్థికి ఇవ్వకుండా వాళ్ళు లోపల ఈ సర్వేలు లోపల పెద్ద నాయకులు చేసుకొని బీసీ అభ్యర్థికి ఇవ్వాలని తీసేసి రెడ్డి నాయకునికి ఇచ్చారు. ఎటుబడి బీసీ ఇక్కడ బీసీ నినాదం నడుస్తుంది. తుంగతుర్తి అయినా భువనగిరి పార్లమెంట్ అయినా బీసీ నినాదం నడుస్తుంది. బీసీ నినాదం మీద ఇక్కడ ఉన్నది చెవిటి వెంకయ్య యాదవ్ గారు. వారికి ఇచ్చే అవకాశం ఉన్నా కానీ లేకుండా తీసేసి రెడ్డి నాయకునికే ఇచ్చారు. మళ్ళీ నేను పని చేసినోడు కాదంటారు. ఇక్కడ లోకల్లో ఎవరికి కూడా పరిచయం లేదన్న. పరిచయాలు ఆయనకు తక్కువ. ఏమైనా సేవా కార్యక్రమాలు, రోడ్లు ఇక్కడ తక్కువ అన్న. అసలు ఆయన వ్యక్తి గ్రామాల్లో తిరిగిన వ్యక్తి కాదు. ఆయనకు సంబంధం లేదు ఇక్కడ తుంగతుర్తికి. ఏమైనా అక్కడక్కడ వచ్చి అడ్డగూడూరు, అటు తుంగతుర్తి నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గం తుంగతుర్తి, కానీ ఏమైనా అడ్డగూడూరు అటు సైడ్ అక్కడక్కడ ఉండేవాడు. కానీ ఇటు సైడ్ తక్కువ. ప్రజలు మాకు తెలుసు అన్న, పార్టీ వాళ్ళకి మాకు తెలుసు, కానీ బయట ఊళ్ళో ప్రజలకు తెలవాలి. ప్రజలతోటి పని చేసి సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేస్తారు. ఆయన కూడా తెలియదు అన్న. ఏమైనా ఇప్పుడు బూర నర్సేగౌడ్ అంటే 2014 మాజీ ఎంపీ. ఇక్కడ బాగా సేవా కార్యక్రమాలు వాళ్ళు చేసేవారు. ఏం చేసిండు అంతగా? వాటర్ ప్లాంట్లు అయితే రోడ్లు మామూలుగా నిధులు పట్టుకొచ్చి బాగా ఏదో పాస్పోర్ట్ కార్యాలయం తెచ్చిండని చెప్తారు కొద్దిమంది బీజేపీ వాళ్ళు. నిజమేనది? పాస్పోర్ట్ కార్యాలయం మనం చూసినంత వరకు అయితే స్కూల్ మనం చూసినంత వరకు అయితే స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్ చెప్పింది మొత్తం భువనగిరి పార్లమెంట్. నేను చూసినంత వరకు, నేను అప్పుడు చిన్నపిల్లగానే అప్పుడు చూసినంత వరకు అయితే ఊరు వాటర్ ప్లాంట్లు, దానివల్ల ఊళ్ళో కొద్దిగా వాటర్ ప్రాబ్లం తగ్గడం అది జరిగింది. రోడ్లు అందువల్ల జరిగింది. ఈ చామల కిరణ్ అనే వ్యక్తి మాత్రం ఎవరికి మాత్రం పరిచయం లేని వ్యక్తి. అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండు నా ముఖం చూసి ఓటేరు కదా అంటుండు. ఊళ్ళో ప్రజలకు తెలియదు ఎట్లన్నా. ఈయన వస్తాడు, ఢిల్లీ పోతాడు. అని నల్లమల అడవుల నుంచి నేను తొక్కుకుంటూ వచ్చిన రేవంత్ రెడ్డి ఓకేనా, కొట్లాడే తత్వం ఉంది ఆయనకుంది. ఆయన ముఖం చూసి ఆలోచిస్తారా? ఇక్కడ ఈయన వస్తాడా మరి? ఆయన పోట్లాడినట్టు పోట్లాడగలుగుతాడా? పోట్లాడా? లేదు.
ఇక్కడ ఉన్న లోకల్ అభ్యర్థికి ఇవ్వాలి ఉంటే మంచిగా ఉంటుంది. ఎవరికి ఇస్తే బాగుండేది? చెవిటి వెంకన్నకి ఇస్తే బూర నరసయ్య గౌడ్ గారికి వారికి బీసీ క్యాండిడేట్ ఇక్కడ లోకల్, ఆయన లోకల్ ఇంత ముందుకున్న వ్యక్తి. ఇప్పుడు మీరు కొంత క్యాడర్ ఎట్లా అసంతృప్తిగా ఉన్నట్టన్నా ఉన్నదన్న? ఏం మాట్లాడుకుంటారు చెప్పు మీ యూత్ అంతా? ఉన్నదైతే పార్టీ కోసం అయితే పని చేస్తాం, చేయమనేది ఏం లేదు. కానీ ఆయన అయితే లోకల్ ప్రజలకు తెలియదు కదా అన్న, ప్రజలకు తెలిస్తే వాళ్ళు వేసినా కానీ గెలుస్తామని నమ్మకం ఉంటుంది. మేమైతే పోటీ చేయగలుగుతాం, నిలబడగలుగుతాం, ఆయన గురించి పని చేస్తాం ఖచ్చితంగా. ఈ తీర్మార్ మల్లన్న కూడా ట్రై చేసిండు, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఆయన కూడా ఒక బీసీ, ఆయనకి ఇస్తే ఎట్లుంటుండే అంటే ఎంత అడుగుతున్నా? మెజార్టీ అయితే వచ్చాను, ఆయన పక్కా విజయం కాదు పక్కా. చామల కిరణ్ కుమార్ రెడ్డి బెటరా, తీర్మార్ మల్లన్న బెటర్? మల్లన్న చాలా బెటర్, భారీ మెజార్టీ అందరికి పరిచయం ఉండదు. మరి ఆయనకి ఇయ్యలేదు, ఆయన బాగానే కష్టపడ్డాడు కదా, ఆయనకు కష్టపడి. తీర్మార్ మల్లన్న అనే వ్యక్తి ఊళ్ళో ప్రజలకు ముసలోళ్ళ కాంచి తెలుసు, ముసలోళ్ళ కాంచి తెలుసు ఆయన. మరి తెలిసిన వాడికి ఇవ్వకుండా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ బీసీకి ఇచ్చే టికెటే రెడ్డికి పోయింది, బీసీకి ఇచ్చే టికెటే రెడ్డికి పోయింది. బీసీకి వచ్చి ఉంటే తీర్మార్ మల్లన్న లేదా చెవిటి వెంకన్నకు వచ్చేది ఉండే. అమ్మ మాట్లాడతారా? వాళ్ళిద్దరికి వచ్చేది. మీరు ఈ విషయంలో కొంత డిసప్పాయింట్ ఉన్నారా? డిసప్పాయింట్ అవుతున్నాను. ఆయనకు ప్రజల్లో లేదు, తిరగలేదు ఇప్పుడు, ప్రజల్లో లేదు. ఏమన్నా పార్టీ పార్టీ ఉంటే ఏమన్నా వచ్చేది పోయేది అంతే, కానీ ప్రజల్లో లేదు. నామినేటెడ్ పోస్ట్ ఇస్తే బాగుండదేమో, ఒక ఎమ్మెల్సీయో రాజ్యసభ అట్లా ఇచ్చి ఏమన్నా తీసుకునే మంచిగా. ఈయన ఇప్పుడు ప్రజల్లో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏముందన్న, ఊళ్ళో ముసలోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, ఎవరయ్యినా అని అడిగేటట్టుంది. ఇప్పుడు మేము ఓట్లు అడుగుతాను పోతే మమ్మల్ని అడుగుతారు ఎవరయ్యినా అని, అట్నే ఉందన్న. అంత ఎడ్యుకేట్ అయ్యారా? అంత చాలా ఉంది. ఇప్పుడు తీర్మార్ మల్లన్న ప్రతి ఒక్కరికి ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి పరిచయం. తీర్మార్ మల్లన్న అనే వ్యక్తి ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి పరిచయం. ఈయన వాళ్ళంటే తీర్మార్ మల్లన్న, ఈయన ఎరికే. ఇప్పుడు వాళ్ళని ఇక్కడ లోకల్ బీసీ చెవిటి వెంకన్న యాదవ్ గారు ఉన్నారు. చెవిటి వెంకన్న యాదవ్ గారు ప్రతి ఒక్కరు తుంగూరు నియోజకవర్గం అనుకుంటే ఆలేరు, భువనగిరి, సూర్యాపేట ఇక్కడ అందరికి పరిచయం ఉన్న వ్యక్తి. ఎనీ టైం ఇక్కడ మాకు అందుబాటులో ఉండే వ్యక్తి చెవిటి వెంకన్న యాదవ్. మరి మీరు ఇలా పేర్లు చెప్తుర్రు, చెవిటి వెంకన్న యాదవ్, తీర్మార్ మల్లన్న పేరు, మరి వీళ్ళు చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎందుకు ఇచ్చి ఉంటారు? మరి వాళ్ళకి అంతా నీకంటే ఎక్కువ తెలియదా వాళ్ళకు? వాళ్ళు సర్వే చేయలేక అన్న, సర్వే చేస్తే చెవిటి వెంకన్నకి లేదా చెవిటి వెంకన్న యాదవ్ గారికి, లేకుంటే ఏంటంటే వాళ్ళకి ఇచ్చారు మరి సర్వే చేయకుండా. అది రెడ్డికి ఇవ్వాలనుకోరు, ఇచ్చారు. రెడ్డికి ఇస్తే వాళ్ళకు ఇవ్వాలనుకోరు, ఇచ్చారు. ఇక అంతే అన్న, ఇక మనం చెప్పేది ఏం లేదు. బీసీకి ఇవ్వాల్సి ఉంటే చెవిటి వెంకన్న యాదవ్ కంటే కూడా ఇక్కడ తీర్మార్ మల్లన్న కూడా అడిగారు, వాళ్ళు ఇంక ఎమ్మెల్సీ ఇస్తాను వాళ్ళకి హామీ ఇచ్చారు. కానీ నెక్స్ట్ హామీ ఉన్నదైతే చెవిటి వెంకన్న యాదవ్ గారికి 2018లో హామీ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు కూడా హామీ భువనగిరి టికెట్ వారికి బీసీ కోటాల వర్గం. ఇక వర్గం అంటే ఆయన పార్టీ కోసం పనిచేసే మనిషి, పార్టీ కోసం పనిచేసే మనిషి ఎవరికి ఇచ్చినా సరే. నువ్వన్నా కొంత అసంతృప్తితో ఆయనకు రాలేదనే బాధ మాకు. మీరు ఆయన కోసం మేము ఉండాలి తప్పదు. మరి ఊర్లల్లో ఇప్పుడు మరి ఒకవేళ మిమ్మల్ని అడుగుతారు, రేపు చామల కిరణ్ కుమార్ రెడ్డి లేకపోతే మరి నువ్వు అందుబాటులో ఉండి మరి నరేంద్ర మోడీతోనో లేకపోతే ఇంకా ఏ పార్టీ ఉంటే నిధులు చేస్తారని అడిగితే మీరు అప్పుడు గ్యారంటీ ఇస్తారా? మరి అంటే మీరు పని చేస్తారు కదా, మరి మోసం చేస్తారా? మోసం చేసి మనకున్న ఓపిక వరకు మనం కొట్లాడుతూనే ఉండాలి. అధికారం ఉంది, రాష్ట్రంలో అధికారం ఉంది, మనకున్నంత వరకు కొట్లాడుతూనే ఉండాలి, నిధుల కోసం కొట్లాడుతూనే ఉండాలి, తేవాలి. ప్రస్తుతానికైతే ఉన్న వరకు అయితే అన్న చామల కిరణ్ అనే వ్యక్తి అయితే లోకల్లో ఎవరికి తెలియదు. ఈ ఏరియాలో ఆయన ఫోటో తీసుకొని పోతే ఢిల్లీ నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వ్యక్తి అని అంటారు, ఢిల్లీ నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వ్యక్తి అంటారు. ఫైనల్గా ఇక ఇది మీకు ఉన్న అసంతృప్తి? ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు ఉన్నది బూర నరసయ్య గౌడ్, చామల కిరణ్కి అయితే పోటీ ఉంటుంది అన్న. ఉంటుంది కానీ ఎవరు నీకు గేట్ చెప్పలేము, కానీ పోటీ అయితే ఉంటుంది. ఓకే, ఇదండి ఈయన కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంటు అయినప్పటికీ కూడా మరి చెవిటి వెంకన్న యాదవ్కి ఇచ్చి ఉంటే బాగుండేది కాంగ్రెస్ పార్టీ. మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఎవరికి తెలియదు అంటున్నారు. ఇంకా కొద్దిమంది ఇక్కడ యువకులు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకున్నా. చెప్పండి అన్న, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బూర నరసయ్య గౌడు, క్యామ మల్లేష్ ఎట్లా ఉంది వీళ్ళ ముగ్గురు మధ్యలో పోటీ? వాస్తవానికి భువనగిరి పార్లమెంట్లో బహుజనవాదం బతకాలంటే బూర నరసయ్య గౌడ్ గారు గెలవాలి. ఎందుకంటే ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే నల్గొండ కానీ భువనగిరి కానీ 2 పార్లమెంట్లు ఓన్లీ రెడ్ల, ఇది నల్గొండ లేకపోతే భువనగిరి లేకపోతే రెడ్లకొండ లేకపోతే రెడ్లగిరి అనే ఒక చర్చ నడుస్తుంది. ఇవాళ బహుజన ఇంత 100% ఉన్న బహుజనుల్ని వదిలిపెట్టి ఇవాళ మొత్తం పూర్తిగా ప్రజలకు సంబంధాలు లేనటువంటి వ్యక్తులకు, ఇవాళ హైదరాబాద్లో ఢిల్లీలో ఉన్నటువంటి వ్యక్తులకు తీసుకొచ్చి ఇవాళ టికెట్లు ఇచ్చి ఇవాళ
పోటీ చేపిస్తే ప్రజలకు వాళ్ళు ఏం సేవ చేస్తారు, మళ్ళీ గెలిచినా హైదరాబాద్లో ఉంటారు. కాబట్టి తుంగతుర్తి నియోజకవర్గంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ సంకినేని నాయకత్వం ఉన్నది. ఇవాళ బహుజనవాదం బతకాలంటే బూర నరసయ్య గౌడ్ గారు గెలవాల్సిన అవసరం ఉన్నది భువనగిరిలో. పార్టీ పరంగా మరి ఒక్క ఎమ్మెల్యే సీటు లేదు అన్న, మరి అది సాధ్యం అవుతుంది అంటారా? బూత్ సభ్యులు ఉన్నారా, ఓళ్ళు ఓటు వేయాలి? గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు వాస్తవానికి భువనగిరి పార్లమెంట్లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు, అప్పుడు కూడా లేరు కాంగ్రెస్ పార్టీకి. అయినా కూడా భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు కూడా సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మీరు చూసుకుంటే లాస్ట్ టైం 4 ఎంపీ సీట్లు గెలిచినప్పుడు కూడా ఆదిలాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, సికింద్రాబాద్లో కూడా ఎక్కడ కూడా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేకుండా 4 ఎంపీ సీట్లు గెలిచినాం. ఇప్పుడు సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఇప్పుడు భువనగిరి పార్లమెంట్లో కూడా ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా ప్రజలు కోరుకునేది ఏంది, పైన మోడీ ఉండాలి, భువనగిరిలో బూరా ఉండాలనేది, బహుజనవాదం బతకాలంటే బూర నరసయ్య గౌడ్ గారు ఉండాలనేది ఒక సిద్ధాంతంతో ఉన్నారు. ఏం చేసిండు బూర నరసయ్య గౌడ్? కరెక్ట్ క్యాండిడేట్ అన్న బీజేపీ నుంచి? నిజంగా వాస్తవానికి అనౌన్స్మెంట్ అయినప్పుడు మాకు కూడా అంటే కొంచెం భయం ఉండే, ఇంత కాంగ్రెస్ వేవ్లా ఎట్లా ఉంటుందోనని. మేము జనాలకు వెళ్ళిపోయినప్పుడు చాలామంది పెద్దవాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ అందరూ ఏమంటారు, నిజంగా బూర నరసయ్య గౌడ్ సార్ వల్లనే మేము ఇవాళ బతుకున్నాం, ఇలా మా ఓటు ఆయనకి వేయకపోతే మేము బతుకుండి ప్రయోజనం లేదు అనే చాలామంది 100ల మంది వ్యక్తులు ఇవాళ మాకు ఆయన సర్వీస్ చేసిండు. ఒక రాజకీయ అంటే ఆయన ఎంపీగా ఉండే ఏమైనా తీసుకొచ్చిండు, ఏమైనా చేసిండు? ఎంపీగా ఉన్నప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్ అయితేంది, నిజంగా ఆయన భువనగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ ఇవాళ రాష్ట్రంలో ఉన్న మన దేశంలో మనకు తెలంగాణ రాష్ట్రానికి ఎయిమ్స్ ఇస్తే ఆ ఏకైక ఎయిమ్స్ హాస్పిటల్ మన భువనగిరి పార్లమెంట్కి వచ్చింది. అది ప్రజలు దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే కాదు, ఆయన సొంతంగా కూడా ఆయన స్వయంగా సర్జరీ చేసి ఇవాళ ఒక మెడికల్ హాస్పిటల్, ఒక మెడికల్ ఉన్నది, షాప్ ఉన్నది. అడిగి పోయి మేము ఫస్ట్ సార్ ప్రచారానికి పోయినప్పుడు, సార్ మీరు మాకు ఓటు వేయాలని అడిగితే, సార్ మీరు లేకపోతే మేమే లేము సార్, మా ఓటు మీకు కాకుండా ఇంకోళ్ళకి వేస్తాం. అంటే నిజంగా ఆత్మీయ ఒక ఎమోషనల్ అటాచ్మెంటు ప్రజలకు నరసయ్య గౌడ్ గారికి ఉన్నది. అంత తిరిగిండు ఇంత పెద్ద పార్లమెంట్ సెగ్మెంట్. నిజంగా నేనే ఆశ్చర్యపోయినా, సార్కు ఇంతమందితోటి డైరెక్ట్ పరిచయం ఉన్నది అనే విషయం నేనే నమ్మలేకపోయినా. ఒక పార్టీ లీడర్గా నేనే నమ్మలేకపోయినా సార్తో పాటు పోయినప్పుడు. అంటే అంతమందితోటి మాకు పరిచయం లేని వ్యక్తులు కూడా నరసయ్య గౌడ్ గారితో డైరెక్ట్ అటాచ్మెంట్ ఉన్నారు. ఇవాళ పార్టీలకు అతీతంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కానీ, ఇవాళ టీఆర్ఎస్ పార్టీలు ఉన్నా కానీ, ఇవాళ సిపిఎం పార్టీలు ఉన్న నాయకులు కూడా బూర నరసయ్య గౌడ్ గారు, మాకు పార్టీ సింబల్తో సంబంధం లేకుండా కూడా బూర నరసయ్య గౌడ్ గారు గెలవాలని కోరుకునేటోళ్ళు ఉన్నారు. ఈ పార్లమెంట్ కమ్యూనిస్ట్ సిద్ధాంతం వేరు, బీజేపీ సిద్ధాంతం వేరు, వాళ్ళు వేస్తారు. ఇక్కడ కమ్యూనిస్టులైనా ఇంకో లెఫ్టిస్టులైనా రైటిస్టులైనా ఎవరైనా కోరుకునేది డెవలప్మెంట్ చేసే వ్యక్తి, సౌమ్యుడు, ఒక విద్యావేత్త, ప్రజలతో సంబంధాలు ఉన్న వ్యక్తి. ఇవాళ బళ్ళ పిల్లలు కూడా మేము బళ్ళకి పోయినప్పుడు మాకు వాటర్ ప్లాంట్ ఇచ్చింది సార్, మేము మంచినీళ్ళు తాగినాం, నీళ్లు లేని పరిస్థితుల్లో మాకు మంచినీళ్ళు ఇచ్చిందని గొప్పగా చెప్పుకుంటారు. అంటే మీరు అర్థం చేసుకోరు. ఇవాళ వాటర్ ప్లాంట్లు అనేక స్కూళ్ళలో ఇవాళ గానుబండ అయితేంది, తూపుగూడెం అయితేంది, అన్నారంలో అయితేంది, తుంగతుర్తిలో అయితేంది. ఇవాళ తుంగతుర్తి మన ప్రైమరీ స్కూల్ దగ్గర కూడా ఎంపీ బూర నరసయ్య గౌడ్ గారి నిధులతోటి వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. అనేక చాలా విలేజ్ అంటే పబ్లిసిటీ చేసుకోవడంలో నరసయ్య గౌడ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ కొద్దిగా వెనుకబడి ఉన్నమాట వాస్తవమే. కానీ ఇవాళ నిజంగా చేసిన పనులే చెప్పుకోవాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఇవాళ పుట్టిన పిల్లకాంచెల్లి వృద్ధుని వరకు భారతీయ జనతా పార్టీ అందరికీ అన్ని రకాలైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది. ఇవాళ ప్రతి ఒక్కరికి ఇవాళ పేదవాళ్ళు అనే ప్రతి ఒక్కరికి అతను 5 సంవత్సరాల నుంచి వెళ్ళి రేషన్ బియ్యం ఇస్తూ కరోనా కష్టకాలంలో కూడా ఉచితంగా బియ్యం అందించి, గతంలో 20 రూపాయల కేజీ బియ్యం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం ఇస్తే దేవుడైండు. నరేంద్ర మోడీ గారు ఇవాళ అదే బియ్యం 50 రూపాయల కేజీ అయింది, అయినా కూడా నరేంద్ర మోడీ గారు ఫ్రీగా 1 రూపాయి కూడా లేకుండా బియ్యం ఇస్తుండు. అంటే ఇలాంటివన్నీ భారతీయ జనతా పార్టీ చెప్పుకోవడంలో కొంచెం తెలంగాణలో కార్యకర్తలు కొద్దిగా వెనుకబడి ఉన్నాం అనే విషయం మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఇవన్నీ మేము చెప్పుకుంటూ పోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్లో నరసయ్య గౌడ్ గారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అన్న మీరు చెప్పండి, అన్న కూడా ఒక బండి మీద ఉన్నాడు, పోతున్నట్టున్నాడు. ఎట్లుంది అన్న పరిస్థితి? ఇక్కడ లోక్సభ ఎన్నికలు నడుస్తున్నాయి.
ముగ్గురు మధ్యలో పోటీ, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. బూర నరసయ్య గౌడ్, క్యామ మల్లేష్ అన్న, చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ ముగ్గురు అభ్యర్థులలో మీకు ఇష్టమైన అభ్యర్థి ఎవరు? మాకు ఇష్టమైన అభ్యర్థి మేము గౌడ్స్ కాబట్టి మాకు బూర నరసయ్య గౌడ్ ఓకే. కాకుంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఆయనకు అవకాశాలు ఉంటాయి ఎక్కువ. మరి మా బీసీలు అంతా సంఘం చేస్తే ఆయనకు రెడ్డి వాళ్ళు అనేది కొద్దిగా పక్కా పెడదామని, రెడ్డి సంఘాన్ని కొద్దిగా తగ్గిస్తే మంచిది. అందరు రెడ్డి వాళ్ళు అయితే ఇక మరి సామాన్యుడు ఎలా బతకాలి? అట్లా రెడ్డి గౌడ్ అందరు కాదండి, సమాజంలో అందరూ రోడ్డు ఎక్కాలి కదా. ఒక ఎప్పుడైనా దొరలే రోడ్డు ఎక్కితే మరి పేదోడు ఎటు ఎక్కాలి? అందరికి అవకాశం ఇవ్వాలి కదా. అట్లా ఏమంటారు? పబ్లిక్ టాక్ ఎట్లుంది మరి? ఒక్క ఎమ్మెల్యే లేదు. ఏమంటారు ఇప్పుడు ఆ బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి కాంగ్రెస్ అంటారు, ఏది అధికారంలో ఉంటే దానికి అంటారు. అట్లా కాదు కదా. గౌడ సంఘాలు ఏమంటున్నాయి? నేను సంఘం అసలు బూర నరసయ్య గౌడ్ మీ గౌడ్ కాబట్టి ఇష్టమా, లేకపోతే ఆయన ఏమన్నా మంచి వ్యక్తి? అసలు మంచి వ్యక్తి అని గౌడ్ అనేది ఏం లేదు సార్. నేను పక్క కాంగ్రెస్ అభ్యర్థిని, నేను పక్క కాంగ్రెస్. నేను ఇక్కడ ఎవరికి భయపడి నేను సంఘం చేయాల్సిన అవసరం నాకు లేదు. నన్ను ఎవరైనా నేను ఇప్పుడు పోయినా నన్ను నమ్మరు, నేను కాంగ్రెస్ వాదిని. కాకుంటే ఏంటంటే ఏమన్నా ఎంపీగా ఉన్నప్పుడు బూర నరసయ్య గౌడ్ చాలా సహకరించండి సార్. ఆయన చేపట్టి మా కులంలో చాలా మంది బాగుపడ్డారు, చాలా మంది లబ్ధి పొందిరు, చాలా మంది ఇది అయ్యారు. కానీ కాకుంటే ఆయన మళ్ళీ పక్కన నెట్టిరు కాబట్టి ఇది ఇప్పుడు వీళ్ళు క్యామ మల్లేష్ కానీ చామల నాకు తెలియదు సరిగా, ఎంత నా వల్ల కాదు మాట్లాడలేదు. ఇదండి ఆయన కాంగ్రెస్ పార్టీ అట్ట. కానీ మరి నాకు బీజేపీ నుంచి పోటీ చేస్తున్న బూర నరసయ్య గౌడ్ అంటే ఇష్టం అంటుండు. గౌడ్స్ కంట మరి మాకు చాలా సపోర్ట్ చేసిండు చాలా మంది. ఇప్పుడు ఆయన డాక్టర్ కదా, సరే అందరికి సహకరించండి సార్. ఎంపీగా ఉన్నప్పుడు అన్ని ఊర్లలో అది పూలు మనది ఫిల్టర్ ఇప్పించండు, ఎల్లిపల్లికి ఇప్పించిండు, గానుగ బండకి ఇప్పించిండు, ఎంపటికి ఇప్పించిండు, ప్రతి వాళ్ళకి ఇప్పించిండు. ప్లాంట్లు వాటర్ ప్లాంట్స్ సహకరించండి. ఎవరికైనా ఆపద అయినా సంపద అయినా హాస్పిటల్లో బండ్లు పెట్టుకోవాలన్నా అన్ని పెట్టుకున్నారు, అందరు లబ్ధి పొందిరు. ఆయనకి ఎవరికి ఏం అన్యాయం చేయలే. ఆయన ఏం అలిగేషన్స్ లేవు సార్ ఆయన మీద. దోసుకున్న ఆయన సంపాదించుకున్నానికి కూడా ఏమో ఆయన మీద ఆరోపణలు లేవు. కాంగ్రెస్ పార్టీ మీకేమో అంటే ముచ్చట చెప్తాను సార్. నేను ఉన్న విషయం ఇప్పుడు కూడా మనోడు అదే లింగయ్య యాదవ్ ఆయన టౌన్ ప్రెసిడెంట్ అట. ఆయనకు కూడా అసలు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఊర్లలో తెలియదన్నా మేము ఎట్లా ఓటేయాలంటున్నాడు. ఆయన బీసీకి ఎందుకు ఇవ్వదు సార్? అందరికి అవకాశాలు ఇవ్వాలి కానీ మొత్తం దొరలకి ఇస్తే ఎట్లా ఉంటుంది? గతంలో దొరలు చేపట్టే ఆగమైంది దేశం. అంటే మళ్ళీ దొరలు అయితే ఇప్పుడు ఈయన ఇంటికి పోతాం, కాస్త నిలబడతాం. ఆయన ఇంటికి పోతాం, ఆయన లోపల ఉంటే గేట్ కానీ నిలబడవలసి వచ్చిన రోజులు ఉండే. అంతటి పరిస్థితులేనా? ఇప్పుడు కూడా ఉన్నాయి, అప్పుడైనా ఇప్పుడు కూడా ఉన్నాయి. నిలబడాలి, ఇంకా కూర్చుండు ఎక్కడిది, నిలబడాలి. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఎట్లుంది మరి? ఇక ఆయన నువ్వేం చెప్తావా? ఏం చెప్తావు? మీరు ఒక అబ్బాయి చెప్పనా? ఏం పేరు నీ పేరు? నవీన్ అన్న నా పేరు. నవీన్ చెప్పు. వీళ్ళు కొందరు బూర నరసయ్య గౌడ్ గురించి చెప్తున్నారు, కానీ మేము కాంగ్రెస్ అంటున్నారు. అంత విచిత్రంగా ఉంది. అసలు ఇది ఎటు పడుతుంది? అక్కడికి పోయినాక ఏళ్ళు ఎటు పోతుంది? నా 100కు 100% పువ్వు గుర్తు మీదకే పోతుంది. బూర నరసయ్య గౌడ్ గారు గెలుస్తున్నారు. మీరు చూడండి, దేశంలో మోడీ కావాలి, భువనగిరిలో బూర కావాలనే నిదానం వెళ్ళిపోయింది. ఆ వేవ్ కూడా వచ్చేసింది. 100కు 100% బూర నరసయ్య గౌడ్ గారే గెలుస్తారు. లేరు కదా బూత్ ఏజెంట్, లేరు పెద్దగా కార్యకర్తలు. మేము చాప కింద నీరులాగా పనిచేసుకుంటూ కంపేర్ చేస్తే అంతగానం కార్యకర్తలు ఉండకపోవచ్చు. మేము చాప కింద నీరులాగా పని చేసుకుంటూ పోయినాం, గ్రామాలలో వెళ్ళిపోయినాం. సంకినేని వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో మేము పని చేసుకుంటూ పోయినాం. బూర నరసయ్య గౌడ్ గారు రీసెంట్గా తుంగవర్తి గాంవ కచ్చలో కార్యక్రమానికి వచ్చిండు. తుంగదుర్తిలో ఉన్న జనాలు, కూలికి పోయే జనాలు కూలి వదిలిపెట్టుకొని వచ్చి ఆయన ఊర్లో తిరుగుతుంటే ఆయనకు నీరాజనం పలికిరు జనాలు. బూర నరసయ్య గౌడ్ గారికి గాంచలో కార్యక్రమానికి మొన్న 4 రోజుల క్రితం వచ్చినప్పుడు ఆయన వ్యక్తిత్వానికి కానీ ఆయన చేసిన పనులకు కానీ అంత మంచి మనిషి కాబట్టి మాకు కావాలి, మేము గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఆయన్ను గెలిపించుకుంటాం. ఈసారి 100కు 100% భువనగిరి పార్లమెంటు మేము గెలుచుకుంటాం బీజేపీ స్థానాన్ని.
మీరు ఏంది సింగరా అన్న? లేదన్నా, ఇంకొక విషయం. నేను 10వ తరగతి ఉన్నప్పుడు 2014లో మొదటిసారి గెలిచిండు. 2014లో మా తుంగతుర్తి జెడ్పీ హై స్కూల్లో వాటర్ తాగడానికి మేము మళ్ళీ ఇంటి పోయే పరిస్థితి ఉన్న సమయంలో మాకు వాటర్ ప్లాంట్ తెచ్చి మాకు బడిని ఒక అభివృద్ధి పదంలో నడిపిన నాయకుడు బూరనరసయ్య గౌడ్ గారు. ఇంకో విషయం, మా నాన్నకు పాము కొట్టి నేను గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఇప్పుడు నూతన్కల్ మండల్ కానీ, అరవపల్లి మండల్ కానీ, మద్రాల మండల్ కానీ, తుంగవర్తి మండల్ కానీ, నాగారం మండల్ కానీ, తిరుమలగిరి మండల్ కానీ, ఈ అన్ని మండలాలు కలిపి ఒకటే అంబులెన్సు. ఈ ఒక ఫోన్ చేస్తే అర్ధగంట తర్వాత కూడా మాకు స్పందించే అంత పరిస్థితి లేకుండే. ఆ టైంలో బూరనరసయ్య గౌడ్ గారు కంప్లైంట్స్ ఇప్పించిండు. దాని సేవలు అందినాయి. కొన్ని తర్వాత అంబులెన్స్ ఖరాబ్ అయితే ఇప్పటికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదో 100 పడకల ఆసుపత్రి అంటారు కానీ ఇప్పుడు ఆడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఆ అంబులెన్స్ ఖరాబ్ అయ్యి ఉంది ఇప్పటికి కూడా. నాకు తెలిసి మళ్ళీ బూరనరసయ్య గౌడ్ గారు గెలిచిన తర్వాతనే అది బాగా అవుతుంది. మళ్ళీ దాని సేవలు మేము వినియోగించుకుంటాం. ఆ 100 పడకల ఆసుపత్రి చేసిన ఉంటారు కదా, ఆ 100 పడకల ఆసుపత్రి కూడా సంకినేని గారి నాయకత్వంలో, మల్లపాక సాయిబాబు గారి నాయకత్వంలో ఇక్కడ ధర్నా చేసి భారతీయ జనతా పార్టీగా మేము సాధించుకున్నాం. అంతేగాని ఎవరు ఏది లేదు. 100% ఈసారి భువనగిరి పార్లమెంటును భారతీయ జనతా పార్టీ సీటు గెలుచుకుంటున్నాం. బాండ్ పేపర్ కూడా రాసిస్తాను దీని మీద. ఇప్పుడు ఆటో డ్రైవర్లు కానీ అన్న, తర్వాత బస్సులు వెళ్ళినప్పుడు ప్యాసింజర్లు కానీ అన్న, ఇంకా ఏమంటారు, అసలు ఏం మాట్లాడుకుంటారు ఎక్కువ? అన్న నిజం చెప్పండి, నీకు కొంచెం నీకు బూరనరసయ్య మీద ఎక్కువ అభిమానంతో చెప్పాను. అభిమానం అని కాదు, మేము చూసినాం కాబట్టి చెప్తున్నాం అన్న. మేము చూసినాం కాబట్టి చెప్తున్నాం. ఇప్పుడు ఆయన ఫ్రీ బస్ అని పెట్టిండు అన్న, ఆయన ఫ్రీ బస్ అని పెట్టిండు కదా అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఆటో డ్రైవర్లకైనా ఉపాధి లేకుండా పోయింది. ఫ్రీ బస్ వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయింది. అన్న ఆటో చూడ్రి, ఇంతకుముందు ఆటోలో జనాలు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎంతమందితో ఆటో పోతుందని మీరు చూడ్రి. ఇప్పుడు చూడ్రి, కొంచెం కష్టం ఉందండి ఆటో డ్రైవర్, చాలా కష్టం ఉందన్న. అడుగుదాం ఆటో డ్రైవర్ని, అడగండి. ఇట్లా పోతుంది ఆటో డ్రైవర్ని కూడా అడుగుదాము. అన్న నమస్తే అన్న. ఇప్పుడు ఆటో డ్రైవర్లకు ఏమైనా ఇబ్బంది ఉందా అన్న? ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు మహిళలకు చేసిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం ప్రాబ్లం లేదా? ఇక్కడ పల్లెటూరుకి ఇబ్బంది లేదు, సిటీలో ఇబ్బంది. పల్లెటూరులో లేదా, సిటీలో ఎక్కువ ఉందా? పల్లెటూరులో ఓకేనా? ఇప్పుడు ఎట్లుంది మరి, ఎవరు గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్. ఈ అభ్యర్థులలో మీకు ఎవరు ఇష్టమయ్యారు? క్యామ మల్లేష్ బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి బూరనరసయ్య గౌడ్. ఈ ముగ్గురు క్యాండిడేట్లలో ఎవరు బెటర్ క్యాండిడేట్? బూరనరసయ్య గౌడ్. ఎందుకన్నా? ఎందుకు? ఇంతకుముందు చేసిండుగా. ఏం చేసిండు? ఏమైనా పనులు చేసిండా? అప్పుడు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంపీ ఉన్నప్పుడు ఏమైనా ఫండ్స్ తీసుకొచ్చిండా? కొన్ని చేసిండు. మంచోడేనా? అందుబాటులో ఉంటాడా? క్యామ మల్లేష్ అన్న ఆయన ఎవరో మాకు తెలియదు. అంతేనా? సరే, మీరు అర్జెంట్ ఉన్నట్టు పోతారా? సరే, వీళ్ళకి అర్జెంట్ అవుతున్నట్టున్నది, ఇట్లా వెళ్తున్నారు. ఇదండి పబ్లిక్ టాక్. మీరు అని చెప్తారా? ఇట్లా ఉంది పబ్లిక్ టాకు. తుంగతుర్తి గ్రౌండ్ రిపోర్ట్ అండి. చూడొచ్చు, ఇక్కడ చాలామంది కూడా ఉన్నారు. అన్న మాట్లాడతారు ఎవరన్నా? అన్న నమస్తే అన్న. లోక్సభ ఎన్నికలు నడుస్తున్నాయి అన్న. ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు నిలబడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్. బీఆర్ఎస్ నుంచి ఎవరు అభ్యర్థి పేరు తెలుసా? తెలియదన్న. అభ్యర్థి పేరు మాది నియోజకవర్గం కాదు. మాది ఏ నియోజకవర్గం? మాది పాలకుర్తి. పాలకుర్తి నియోజకవర్గం అంట. మరి ఇదండి గ్రౌండ్ రిపోర్ట్ పబ్లిక్ది. ఇదంతా చూడవచ్చు. ఇది తుంగతుర్తి మరి సెంటరు. ఇదంతా కూడా మరి గ్రౌండ్ రిపోర్ట్లో ఇట్లా ఉంది. ఇక్కడ తుంగతుర్తిలో ఎయిర్ కటింగ్ సెలూన్ ఉందండి. ఇక్కడ ఎయిర్ కటింగ్ సెలూన్ ఉంది. ఇక్కడ పాన్ డబ్ ఉంది, రవి పాన్ షాప్ అని ఉంది. మరి ఇది ఎయిర్ కటింగ్ సెలూన్కి అయితే పేరే లేదు, కానీ అన్న ఉన్నాడు. అన్న నమస్తే అన్న. మేము హైదరాబాద్ నుంచి వచ్చినామన్నా. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు నడుస్తున్నాయి కదా, ముగ్గురు క్యాండిడేట్లు పోటీ చేస్తారు. బీఆర్ఎస్ నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి, బీజేపీ. ఈసారి బీసీ క్యాండిడేట్ గెలిపారు గౌడ్ని, బూరనరసయ్య గౌడ్ని. కాదు, క్యామ మల్లేష్ కూడా బీసీ కదా. ఆయన బీసీ అయినా ఈయన గెలిపారు ఒకసారి. బీసీ క్యాండిడేట్ కాబట్టి గెలిపారు. రెడ్డిలు ఊరికి గెలిపితే రెడ్డిలు ఆగుతలేరు. ఆగకపోతే ఏం చేస్తారన్నా? అబ్బో, నా ముఖం చూసాను ఒకటి అంటేనే ఉంటాడు ఆయన, అంటేనే ఉంటాడు. అంటే ఈసారి బీసీ క్యాండిడేట్ గెలవాలి. ఎందుకు బీసీ క్యాండిడేట్ గెలవాలి? ఇక్కడ పని చేస్తాడు కదా మంచిగా, మళ్ళీ పనులు మంచిగా చెప్తాడు బూరనరసయ్య గౌడ్. ఎట్లాంటి వ్యక్తి అయినా చాలా మంచి వ్యక్తినే, మంచి వ్యక్తి. నాకు ఇక్కడ గెలిచిన కానీ మంచి పనులే చేసిండు.
ఏం చేసిండు మంచి పనులు అంటే ఎంపీ ఉన్నప్పుడు ఏం పనులు చేసిండు అందా? రోడ్లు కానీ వేయించిండు రోడ్లు కానీ అది కానీ ఇది కానీ మంచిగా చేసిండు. ఒప్పుకోవాల్సిన క్యాండిడేట్, మంచి క్యాండిడేట్ అంట. ఇంకా వాళ్ళు కూడా మంచి కదా. చామల ఇప్పుడు కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి చామల వాళ్ళు మంచి కదా. ఇక ఒకసారి ఊరికే వాళ్ళని గెలిపించాలా? బీసీ క్యాండిడేట్ ఒకసారి గెలవాలిగా అవకాశాలు. ఏమనుకుంటారు పబ్లిక్ చాలా మంది కూడా బీసీ క్యాండిడేట్ గెలిపించాలని అనుకుంటారు. ఈయన ఎట్లుందన్న పరిస్థితి ఇక్కడ? నేను చెప్పొద్దు, చెప్తే మళ్ళీ ఇక్కడ ఇంకా మిగతా వాళ్ళని కూడా అడుగురా. ఈయన జొమాటోలో పనిచేస్తారా? హాస్టల్లో పనిచేస్తారు. ఏంది పరిస్థితి ఎట్లా ఉంది? మోడీకి ఎక్కువ ఉందా రాహుల్ గాంధీకి ఎక్కువ ఉందా? రాహుల్ గాంధీ ఉంటుంది. ఉందా? ఎందుకన్నా రాహుల్ గాంధీ అంటే మీకు ఇష్టం? నాకు మొదటి నుంచి అదే పార్టీ. మొదటి నుంచే, కానీ ఎందుకు? ఇప్పుడు జనానికి గుణపాఠం చెప్పినట్టుంది. ఎట్లా? ఇన్ని రోజులు టీఆర్ఎస్కి ఇచ్చారు, డబుల్ బెడ్రూము ఇచ్చారా? ఇయ్యలే. కిషోర్ అన్న మంచోడేనా? కిషోర్ అన్న కూడా మంచి చేయలే. ఆయన పొల్లు ఓడగొట్టినట్టు ఇది మీకు న్యాయమా? న్యాయం అంటే న్యాయం ఎంతవరకు ఉంది? ఆయన ఏదో అన్ని డెవలప్లు చేసిండట. డెవలప్ చేసినన్ని 50,000 మెజార్టీతో ఓడిపిస్తే ఆయన ఎట్లా మరి చేసిన పనులు చూసి కదా కోపం ఉంటుంది. మరి గంత పెద్ద కోపమా? బాగా చూసే కదా చేసింది. ఈ సగం ఈయననే కథం చేసిండట కదా. ఎందుకు గాదర్ కిషోర్ మీరు అందరికి చెప్పారు కదా? ఏం చెప్పారు? ఇదే చెప్పింది ఊపి చెప్పగా. ఇదండి. ఇంకా కొంచెం ఈడ పాండప్ ఉంది. పాండప్ అని అనుకున్నాడుగా. అన్న నమస్తే. ఏం పేరు అన్న? రవి అన్న. ఏంది పరిస్థితి? ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఏ పార్టీకి ఎక్కువ అవకాశం ఉంది? బీజేపీ. ఎందుకన్నా? ఆయన బీసీ వర్గ సామాజిక వర్గం అనేది కాబట్టి ఇంతకుముందు రెడ్ల పరిపాలన చూసినాం. ఇక్కడ ఇంతకుముందు వెంకరెడ్డి గెలిచిండు. ఇక్కడ కాన్ఫరెన్స్కి వచ్చిన పాపన పోలే, గెలిచిండు కథం అంతే పరిమితం. కానీ ఇక్కడ కాన్ఫరెన్స్కి అయితే రాలే. ఎప్పుడు బూర్నర్సే గౌడ్కి అవకాశం కోరుకుంటున్నాను. ఎందుకు ఈయన మరి ఎంపీగా గెలిచినప్పుడు ఈయన ఏమైనా చేసిండే? చేసిండు. బాగా చాలా అభివృద్ధి పనులు చేసిండు. ఊళ్ళలో వాటర్ ట్యాంకులు కానీ, ఈ హైవే రోడ్డు కానీ చాలా పనులు చేసిండు. టీఆర్ఎస్ అంటే జీరో. టీఆర్ఎస్ నుంచి కూడా బీసీకి ఇస్తున్నా అంటే టీఆర్ఎస్ లేదన్న, జీరో అయిపోయింది. మొన్న అసెంబ్లీ ఎన్నికలతో టీఆర్ఎస్ పని క్లోజ్ అయిపోయింది. ప్రజలు డిస్కస్ చేసుకోవట్లే. లేదు, టీఆర్ఎస్ అనే ముచ్చటే లేదు. కిషోర్ అన్న మొక్కలు చూసి కూడా తుంగతుర్తారు. కిషోర్ ఏముందన్న, ఉస్కే దందా చేస్తూ 50,000 ఓట్లతో ఓడిపోయాడు. కిషోర్ని ఓడగొట్టాలన్న నేపథ్యంతో సామీలు చేయడం జరిగింది. ఇక్కడ అందరు వ్యతిరేకంగా అవును. అప్పుడు కాంగ్రెస్ కేసీఆర్. ఇప్పుడు బీజేపీ వేస్తారు ఖచ్చితంగా. అప్పుడు కాంగ్రెస్ కేసిన వాళ్ళు ఇప్పుడు బీజేపీ పక్కా వేస్తారు. ఎందుకంటే కేంద్రంలో మోడీ ఉండాలని అందరూ ఆలోచిస్తారు. ఎందుకన్నా మోడీ ఉండాలంటే? మోడీ ఉంటే మంచి జరుగుతుంది. కాంగ్రెస్ వస్తే రాహుల్ గాంధీ ఏం తెలుస్తుందా? అంత అవగాహన లేదు కదా. ఇప్పుడు రామ మందిరం అయితే అలాంటి మంచి మంచి పనులు చేస్తాడు మోడీ. కేంద్రంలో మోడీ ఉండాలనుకుంటున్నాను. సరే, మరి ఇక్కడ మీ భువనగిరి పార్లమెంట్లో ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ నుంచి లేడు. మరి ఎట్లా గెలుస్తారనుకుంటున్నారు? అప్పుడు అది ఒక కాంగ్రెస్ గాలి అనేది వచ్చిందంట, ఆ ఫ్లోలో పోయారు. కానీ ఇప్పుడు అందరూ కేంద్రంలో మోడీ ఉండాలి, బీజేపీ రావాలని ఆలోచిస్తారు అందరూ. ఎడ్యుకేటెడ్ ఉన్నారా? అవును. అప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ నాయకుల మీద వ్యతిరేకత మీద కాంగ్రెస్ పోటీ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా బీజేపీ చేయాలని ఆలోచిస్తారు అంత ప్రజలు. ఇప్పుడు బూరనరసింహ అంటే ఏమేమి పనులు చేసి మీకు ఐడియా ఉందా? మంచి బూరనరసింహ గౌడ్ వ్యక్తిగతంగా చాలా మంచోడు. ఎట్లా వ్యక్తిగతంగా అంటే అందరినీ దగ్గర తీసుకుంటాడు. మంచిగా ఆపదకు వస్తాడు. చావులకు బతుకులకు కానీ వచ్చి చూడడం, అలానే చేయడం, మంచి పనులు చేస్తాడు. ఏమైనా డెవలప్ చేసిండా? డెవలప్ అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు చేసిండు కదా అన్ని. ఈ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి అనేటప్పుడు ఇక్కడ ఎవరికి తెలియదు, అసలు పరిచయం లేదా? పరిచయం లేదు అసలు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చిన టికెట్? ఏమో తెలియదు మరి మనకి. ఆ రెడ్డి సామాజిక వాళ్ళ దగ్గరే కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని ఇచ్చారు. కానీ రెడ్డిలు ఇక్కడ పరిపాలించారు. కానీ ఏ రెడ్డిలు ఇక్కడ చేసింది ఏం లేదు. గెలవడం, పోవడం అంతే. పట్టించుకోకపోతే లేదు, ఏది లేదు. కాదండి, ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇక్కడ గ్రాఫ్ లేదా? ఇమేజ్ కిరణ్ కుమార్ రెడ్డి అంటే తెలియదు, చాలా మంది తెలియదు. ఇక్కడ ఇంతకుముందు నర్సయ్య గౌడ్ ఒకసారి ఇక్కడ ఎంపీగా చేసిండు కాబట్టి చాలా అందరికి పరిచయాలు ఉన్నాయి, మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయన మళ్ళీ గెలుస్తాడు కంపల్సరీగా. ఇప్పుడు క్యాడర్ లేదు కదా ఆయనకు పెద్దగా. క్యాడర్ లేకుండా వ్యక్తిగతంగా వేస్తారు ఓటు. స్వచ్ఛందంగా పోయి ఖచ్చితంగా వేస్తారు.
మోడీ చరిష్మా ఉంటుందా బూర నరసయ్య గౌడ్దా? బూర నరసయ్య గౌడ్ ఉంటుంది, మోడీది ఎక్కువ, చాలా ఎక్కువ ఉంటుంది మోడీది. మోడీది బాగుంటుందా? నిజంగా అంటారా? మీరు ఇష్టంతో అంటారా? ఇష్టంతో కాదు. మీరు బీజేపీ కార్యకర్తనా? మేము మొన్న ఎలక్షన్లో పోయినా కిషోర్ ఓడిపోవాలని మేము కాంగ్రెస్ వేయడం జరిగింది. మీరంతా కాంగ్రెస్ కేసు? కాంగ్రెస్ కేసు, అందుకే సామెలు గెలిచిండు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీకి వేస్తారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇస్తున్నారు, మరి అది చూసి రేవంత్ రెడ్డి కోటేరా ఫ్రీ బస్ ఇస్తున్నారు. ఫ్రీ బస్ ఎందుకన్నా, దేనికోసం ఇస్తారు ఫ్రీ బస్? మొత్తం ఆడవాళ్ళు కొట్టుకుంటారు, దాని తప్ప ఏం లేదు. అది రేవంత్ రెడ్డి ముఖం చేసి కూడా ఏరవటు అప్పుడు ఏదో ఇక్కడ క్యాండిడేట్ కిషోర్ వ్యతిరేకతతోనే సామెలు వేయడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా బీజేపీ మళ్ళీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని చెప్పి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అంటున్నారు. అట్లే ఉండదు అన్న, అట్లే ఉండదు. మోడీ గారు మంచి పనులు చేస్తాడు, రామ మందిరం కానీ అలాంటి ఇంకా డెవలప్మెంట్ పనులు చాలా చేస్తాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు నేను ముద్ర లోన్ అనే తీసుకున్నాను, నేను కేంద్రం నుంచి ఒక లబ్ధి పొందిన. నేను అట్లా చాలా మంది ఇక్కడ లబ్ధి పొందిన. ఎంత వచ్చింది? నాకు 50,000 వచ్చినాయి. 50,000 ఇప్పుడు విశ్వకర్మకి అప్లై చేసుకున్నా, అది కూడా త్వరలో వస్తుంది. మంచిగానే పని చేస్తుంటారు. మంచిగానే చేస్తుంది. కాదు, రాహుల్ గాంధీ వస్తే ఇంకా చేస్తా అంటుండు కదా. అయితే రాహుల్ గాంధీ మరి కాంగ్రెస్ ఇంతకుముందుకు ఒకసారి అప్పుడు చూసినాం కదా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పరిపాలన. ఇప్పుడు అందరూ మోడీ కావాలనుకుంటారు చాలా చాలా వరకు. నిజంగా ఉందా? నిజంగా చాలా మంది మోడీ మోడీ అంటారు. నువ్వు ఎంతమందికి చెప్తావు ఓటు ఏమైనా మోడీకి? నా తరపున అయితే నేను 200-300 మందిని నేర్పిస్తాను. నా కస్టమర్లు ఉంటారు కదా, ప్రతి ఒక్కరు చెప్పేస్తాను. నువ్వు చెప్తుంటారా? తింటారన్నా 300 మందికి? 300 మందికి చెప్పగలుగుతా, 300 ఓట్లు వేయగలుగుతా ఒక్కోడివి. మోడీకి ఇక్కడ బూర నరసయ్య గౌడ్ ఇద్దరి మీద ప్రేమ. అమ్మ క్యాడర్ లేకపోయినా మీరే ఒక క్యాడర్ లాగా పనిచేస్తారు. ఇక పాన్ డబ్బా, హెయిర్ కటింగ్ సెలూను, ఆటో డ్రైవర్, ఇట్లా అట్లుందా పరిస్థితి? ఒక్క అసెంబ్లీ సీట్లో బీజేపీ లేదు, అయినా మీకు నమ్మకం ఉంది? వ్యక్తిగతంగా బూర నరసయ్య గౌడ్ బంపర్ మెజారిటీతో గెలుస్తాడు. ఇక్కడ ఎంత రావచ్చు మెజారిటీ? దగ్గర 50,000 మెజారిటీ వస్తుంది అన్న ఈజీగా. మొన్న వెంకరెడ్డి మామూలుగా ఎంత 5,000 ఓట్లతోనే గెలిచిండు. అవును, అదంత పెద్ద మెజార్టీ ఏం కాదు, అది ఖచ్చితంగా గెలుస్తుంది నరసయ్య గౌడ్. ఏం చెప్తారు మీరు మీ భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ ఓటర్లకు ఏం చెప్తారు ఒకసారి చెప్పండి. భువనగిరి పార్లమెంట్ ఓటర్లకు మన బీసీ క్యాండిడేట్, మన బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉంది. రెడ్లకు ఇచ్చినా కానీ రెండు సార్లు రెడ్లను చూసినాం. ఈసారి మన బీసీ సామాజిక వర్గానికి ఇప్పుడు బీసీ సామాజిక వర్గంలో ఇప్పుడు చెమిటి వెంకన్నకి వచ్చినా కానీ కొంచెం సపోర్ట్ టఫ్ ఉండేది. కానీ ఇప్పుడు మళ్ళీ రెడ్లకు ఇవ్వడం ద్వారా మనకు బీసీలకు జరిగేది ఏముండదు. అందుకే బూర నరసయ్య గౌడ్ని ఎంచుకోవాలని నేను. మీరు కూడా గౌడ్సా? కాదన్న, నేను ముదిరాజు. మీరు ముదిరాజు ఉండి గౌడ్స్కు బీసీ అని బీసీ లేని ఇక మోడీ కూడా బీసీ అంటారు, అట్లా ఉందా ఆ ఫీలింగ్? అవును. ఓకేనా, ఇదండి ఇక్కడ మరి బీసీ ఫీలింగ్తోని బూర నరసయ్య గౌడ్కు ఓటేస్తామని మన రవి ఆ పాన్ షాప్ కూల్ డ్రింక్స్ అని ఉంది. క్యాడర్ లేదు కదంటే మేము పాన్ షాప్ నడిపేటోళ్ళం కానీ ఇంకా మిగతా వాళ్ళం కానీ మేమే క్యాడర్ లెక్క పనిచేస్తామని నేను నా కస్టమర్లు 300 మందితోని పువ్వు గుర్తు కోటిపిస్తా అంటుండు. మరి ఇది ఏం జరుగుతుందో మరి ఏం చేస్తారో తెలియదు. నిజంగా ఏపిస్తారా మరి మాట వరుసగా అంటురా? కానీ నా మాటలు చూస్తే అయితే చాలా మరి జెన్యున్గానే అనిపిస్తుంది. చూడాలి మరి గాదర్ కిషోరు, కేటీఆర్, కేసీఆర్ వాళ్ళు చెప్పినా మీరు వినరా? వాళ్ళు వచ్చి మంచిగా ఓటుకు 10,000 ఇస్తారు అనుకో. ఓటుకు 10,000 ఇస్తే తీసుకుంటారు, ఓటు మాత్రం వేయరు. పైసలు తీసుకుంటారు, పైసలు తీసుకోవడానికి ఏం లేదు. ఇది పబ్లిక్ టాక్ అండి. అక్కడ ఒక మహిళ ఉంది, మరి ఆమె జ్యూస్ అమ్ముతుంది, అడుగు చూద్దాం మేడంను మరి ఎట్లా ఉందో పరిస్థితి. మేడం చెప్తుందో చెప్పదో మరి. అమ్మా నేనేం పెద్ద పెద్ద ప్రశ్నలు అడగను, ఇది కలెక్టర్ జాబ్ కాదు. ఇప్పుడు ఇక్కడ 3 పోటీ చేస్తారు, లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచేమో క్యామ మల్లేష్ అన్న, కాంగ్రెస్ నుంచేమో చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఇప్పుడు బీజేపీ నుంచి ఏమో బూర నరసయ్య గౌడ్. ఈ 3 అభ్యర్థులలో మీకు ఇష్టమైన అభ్యర్థి అంటే కొంచెం తెలిసిన అభ్యర్థి ఎవరు? మంచోడేనా? ఈయన క్యామ మల్లేష్ అని తెలుసా? ఆయన తెలియదు నాకు. ఈయన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన కూడా తెలియదు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతారా మేడం? నేను 18 సంవత్సరాల నుంచి అమ్ముతాను. మొన్న ఓల కొట్టేసారు.
మన చేతికి వేసిన పొల్లు గెలిపించరా మందుల శ్యామని మరి ఉంటుండ అందుబాటులో ఏమో అందుబాటులో అంటే నాకేమైతే సార్ ఇప్పుడు ఎవరికి ఓటేస్తారు మరి సార్ ఎట్లుంది పరిస్థితి వేస్తాం బీజేపీకి వేస్తాం బీజేపీ ఎందుకమ్మా బీజేపీకే వేస్తాం ఎందుకైనా అంత కట్టిన కారణం అంటే ఇక్కడ బీజేపీకే వేస్తాం అంటే అందరు వేస్తున్నారు మీరు వేస్తారా అట్లని కాదు ఇక్కడ ఇక బీజేపీకే వేస్తాం ఇక్కడ అంటారా అంటే కారణం ఏందమ్మా ఇక్కడనే వేస్తామండి ఇక్కడనే వేస్తాం మేము ఇక్కడ ఆయనకే వేస్తాం ఇదండి ఎందుకో తెలియదు కానీ బీజేపీ కోటేస్తామంటారు చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ ఛానల్